హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది చికెన్ ఇగురు. దాన్ని ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇది చికెన్ ఇగురు అనమాట. వీడియో పెడదాం అనుకోలేదు, అప్పటికప్పుడు మా మనోడు వచ్చి వీడియో తీస్తా మొదలెట్టాడనమాట. ఇది ఏం లేదు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపేసేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని బాగా నీరంతా మగ్గిపోనియాలన్నమాట. ముందు సిమ్లో పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు, తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుంటే నీరంతా ఎగిరిపోద్ది చక్కగా. దాన్ని తీసి మనం అలా చూస్తుంటే మొక్క ఉడికిందో లేదో తెలుస్తుంది. చక్కగా నీరంతా దగ్గరగా రానిచ్చేసేయండి, తొందరగా అయిపోద్ది. ఇది ఎంతసేపు పట్టదు మనం వండుకుంటాకి. చూడండి, నీరు అట్లా వచ్చింది కదా, దాన్ని హైలో పెట్టేసేసుకున్నాము. హైలో పెట్టుకొని దగ్గర ఉండి కొంచెం అటు ఇటు కలిపామంటే ఆ కాతి నీరు మగ్గిపోద్ది అనమాట. వీడియో పెడదాం అనుకుంటే నేను మొదటి నుంచి మీకు చూపించేదాన్ని, అనుకోలేదు కదా, అందుకు చెప్తున్నాను అనమాట. ఇంతే, ఇంక దాన్ని ప్రాసెస్: ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలో సగం చెక్క వేసుకోండి, సరిపోద్ది అంతే. ఇవన్నీ కలిపేసి పొయ్యి మీద పెడితే నూనె వేయకూడదు, ఉట్టి దాంట్లో వచ్చే నీరు వల్ల మగ్గిపోద్ది అనమాట. అప్పుడే దానికి ఇగురులాగా వస్తుంది మనకి. చూడండి, అయిపోయింది. అది దించేసి ఇంకో కళాయి మార్చుకుంటున్నాను అనమాట. ఇదే తీసి తోమి పెట్టుకోవచ్చు, ఎందుకు లేని ఇంకొక కళాయి పెడుతున్నా. ఈ కళాయి బాగా కాగనిచ్చి మనం నూనె వేసుకోవచ్చు. ఇది చక్కగా నీరంతా మగ్గిపోయింది. ఈ కూర భలే సూపర్గా ఉంటుంది తెలుసా వండితే. ఇట్లా అన్నీ మిస్టేక్ జరిగింది, కానీ కూర చాలా బాగుంది. ఇట్లా వండుకుంటే రుచిగా ఉంటుందని ఇక తీసాడు కదా అని పెట్టించాను నేను వీడియో. మూకుడి కాగలనిచ్చి బాగా ఒక 100 గ్రాముల దాకా నూనె వేసేసుకోండి దానికి. అది కేజీ అనమాట చికెన్. ఒక 100 గ్రాముల దాకా నూనె వేసేసుకోవాలి. నూనె వేసేసుకొని చక్కగా నూనె కాగనిచ్చి ఉల్లిపాయలో సగం చెక్క ముక్కలు అనమాట. ఒక ఉల్లిపాయ కోసుకొని సరిపోద్ది రెండింటికి. మనకి గ్రేవ్ అక్కర్లేదు కదా, అందుకే ఉల్లిపాయతో పని లేదు. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు కోసేసుకొని ఒక ఉల్లిపాయలో సగం ముక్కలు దాంట్లో వేసి మగ్గబెట్టుకొని ఒక సగం ముక్క ఇప్పుడు దీంట్లో వేసుకుంటాను అనమాట. హాఫ్ నూనె బాగా కాగనిచ్చి తర్వాత మనం చేద్దాము. కాగుతుంది. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ వేసేసి, ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే గ్రేవ్ వచ్చేసేస్తుంది, అది పులుసులాగా అయిపోద్ది. కాదు, ఇది ఫ్రైలాగే ఉంటుంది, కానీ ఇగురు అనమాట. చక్కగా పొడి పొడిగా తినొచ్చు అనమాట. ఉల్లిపాయ బాగా యాగనిద్దాం. ఇది నేను శారదా గారని సోదరీస్ ఉండేవాళ్ళు మా పైన, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. నాకు ఓన్గా రాదు ఇది. శారదా గారు ఒకసారి ఫ్రై చేసి ముక్కలు వేసేస్తున్నాను చూడండి. ఈ ముక్కలు కలుపుతూ మాట్లాడుకుందాం. చూసారా ఎలా ఎగిరిపోయింది. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా మనం ఎగురు పెట్టేసుకోవాలి. చూపులకు ఫ్రై ముక్కల్లాగే కనబడుతుంది చూసారా. ఎక్కువ కలపమాకండి, ఎక్కువ కలిపితే మళ్ళీ పాడైపోద్ది, మొక్క చితికిపోతే కైమ అయిపోద్ది అనమాట. దాన్ని 2 వైపులా గుడ్డ పట్టుకొని అటు ఇటు వేపితే సరిపోద్ది. కింద నుంచి ముక్కలు పైకి, పై నుంచి కిందకి ముక్కలు అనుకోవాలి. సగం వీడే తీసి వెళ్ళిపోయాడు వాడు, మిగతా సగం ఇప్పుడు ఆయన నుంచో పెట్టి నేను తీస్తున్నాను అనమాట. దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. పైన శారదా గారు అని చెప్పా కదా సోదరీస్, ఆవిడ ఒకరోజు నాకు కూర వండి పంపించింది. భలే టేస్ట్గా ఉంది. ఏంటండి శారదా గారు ఏం కూర అంటే, చికెన్ రమణ, చికెన్ ఇగురు అని ఉంది. ఎలా వండుతారో ఒకసారి నాకు చెప్పరా అని అడిగితే అప్పుడు చెప్పింది అనమాట. నాకు చెప్తే నాకు అర్థం కాల. ఇప్పుడు ఆవిడ వచ్చి నాకు ఇంట్లోకి వచ్చి చూపించింది. చూడండి, ఒక స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను.
కూర ఎలా కలపాలో ఏంటో నాకు తెలియదండి, ఒకసారి చూపించండి అంటే మా ఇంట్లోకి వచ్చి ఆవిడ చూపించింది. ఇంకొంచెం వేసుకుందాం, చాలా అనిపిస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అయితే ఆవిడ ఇంట్లోకి వచ్చి చక్కగా కూర అంతా కలిపి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు కలిపింది ఆవిడ. ఒక స్పూన్ కారం వేసారు చూడండి. కలిపేసేసి ఇలా పొయ్యి మీద పెట్టేసారమన్నా, దీంట్లో నీరు వస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడు పైకి సిమ్లో పెట్టుకో, నీరంతా ఎగిరిపోద్ది. ఎగిరిపోయిన తర్వాత ఒక అరముక్క ఉల్లిపాయ ఇది వేసి వేపి బాగా నూనెలో ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఈ ముక్కలు వేయి. ఈ ముక్కలు వేసి బాగా ఎగురులాగా చేస్తూ ఉండు, మళ్ళీ నేను వస్తాను తర్వాత అని చెప్పింది. సరే అని ఇంక నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఆవిడ కలిపించినట్టుగానే ఇంక ఆవిడ ఎలా చెప్పింది అలాగే చేశాను. లాస్ట్లో కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోమంది. పొడి మసాలా వేసిన తర్వాత వేసా. ఏ సూపర్గా ఉందంటే అసలు అన్నంలో నంచుకొని తినేసేసామన్నమాట. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇలా చేస్తా. పద్దాక చేయనులే కానీ అప్పుడప్పుడు చేస్తా. ఎప్పుడు ఒకే వెరైటీ తింటే బోరు కొడుతుంది కదా, అందుకే అప్పుడప్పుడు అలా చేస్తాను అన్నమాట. చూడండి, ఉప్పు కారం పసుపు వేసేసాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందాక వేసి ఒక స్పూను, ఇప్పుడు ఒక స్పూను, ఎందుకంటే కేజీ కర్రీ కదా, కొంచెం మధ్యలో ఖాళీ చేసి నూనె బాగా కాగనిచ్చి ఆ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. చూడండి వేపేస్తున్నానా. ఇప్పుడు కలిపేసామనుకో అన్నిటికి పడుతుంది. ముందే వేసేసామనుకో అడుగు మాడిపోయి అదో రకంగా ఉంటుంది. చక్కగా ఆ వారు వంట మాస్టర్ కదా, వంట మాస్టర్ మూకుడిని ఇట్లా 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 పెద్ద మూకుళ్ళు తిప్పి చేస్తారు కదా, అలాగే ఈ మూకుడు కూడా తిప్పి 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 చేస్తుంటే నేను అదేంటి అలా తిప్పుతావు, చిన్న మూకుడే కంటే నేను అలాగే చేస్తానంటున్నాడు ఆయన. మేము వాదన ఆడుకుంటాంలో దీంట్లో కొబ్బరి కూడా వెయ్యి బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెం తురివేసి వెయ్యి బాగుంటుంది అన్నాడు ఈయన. సరే తురివి పెట్టాం. మేమిద్దరం వాదన ఆడుకుంటాంలో కొబ్బరి అత్త మర్చిపోయాను. నేను కొబ్బరి వీడియో తీస్తూ మర్చిపోయాను. వేసాను అనుకున్నాను కానీ వీడియో ఆన్ చేశాను అనుకున్నా కానీ ఆన్ చేయకుండానే ఆయన వేసేయండి చూసేసాను. చూడండి, కొంచెం పొడి మసాలా ఎక్కువ కల్లా నైట్ పూట కదా, ఇది ఎక్కువ పొడి మసాలా వేస్తే బాగోదు. ఇంతకీ ఇది ఎందుకు చేశానంటే మా బొడ్డోడు ఉంటాడు కదా, వీడియోలు కనబడతాడు, ఆ బొడ్డోడు అడిగాడు చికెన్ ఫ్రై చేయమ్మమ్మా అని. సర్లే నూనెలో ఏం చేయకంటే నైట్ పూట ఇలా వండితే బాగుంటుందిలే అని నేను ఇలా చేశాను అన్నమాట. చూడు, అలా నిదానంగా ముక్క నలగకుండా నెమ్మదిగా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకుంటే పొడంతా కూడా చక్కగా మనం అన్నంలో కలుపుకోవచ్చు, లేదంటే చారు పెట్టుకొని నంచుకొని తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. కొబ్బరి కూడా వేసేసాను కానీ వీడియో మీకు చూపించలేదు. ఈసారి కుదిరితే మళ్ళీ ఒక వీడియో తీసి కొబ్బరి వేస్తాం చూపిస్తాను నేను, కానీ అక్కర్లేదు. ముక్క దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం కొబ్బరి జల్లేసుకుంటే కరివేపాకు కొబ్బరి చాలు, మంచి గుమ్మ 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 వాసన వస్తుంది. చూసారా ఎలా ఉందో? అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.